జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ మన దేశానికి వెన్నుముకతో సమానం. ఇది ఎవరు ఒప్పుకోకపోని నా ఫీలింగ్ అయితే అదే. ఎందుకంటే ఇప్పుడు మన వెనుపూస మనకు కనపడుతుందా, మన వెను మనం చూసుకోగలుగుతామా? ఆ విధంగా చెప్పాలంటే కనిపించకుండానే మన దేశానికి, హిందూ సమాజానికి వాళ్ళు ఒక వెన్నుముకలాగా నిలబడి పనిచేస్తారు. వాళ్ళు బ్యాక్ బోన్. ఇప్పుడు ఆ ఆర్ఎస్ఎస్ గురించి మీకు ఒక కీలకమైన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. వాళ్ళ పనితనం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణ. ఓకేనా? మహారాష్ట్రలో మహాయుతి కూటమి, అదే స్వామి ఇప్పుడు బీజేపీ కూటమి ఉన్నది కదా, ఈ బీజేపీ కూటమిని మహాయుతి కూటమి అంటారు. బీజేపీ కూటమి ఘన విజయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను తల కిందిలు చేసింది. బీజేపీ దాని మిత్రపక్షాల సునామీలో ఇతర పార్టీలన్నీ కూడా ఏంలే వానొస్తే చెత్తంతా కొట్టుకోమైనట్టు వంకమిటి ఆ మారిగా అన్ని పార్టీలు కూడా కొట్టుకోమైనా వీటి దెబ్బకు. ఈ బీజేపీ, ఈ అజిత్ పవార్ యొక్క ఎన్సీపీ, షిండే శివసేన కూటమి ఇవి 288 స్థానాలకు గాను 235 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఓకేనా? మహావికాస్ అఘాడి ఏది ఈ కాంగ్రెస్ కూటమి కేవలం 50 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహావికాస్ అఘాడి పార్టీల పరిస్థితి స్వతంత్ర అభ్యర్థుల కంటే అతి దారుణంగా, అధ్వానంగా మిగిలిపోయింది. అయితే 6 నెలల క్రితం లోక్సభ ఏది పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి కదా, ఆ టైంలో మొత్తం మహారాష్ట్ర వాతావరణం మహావికాస్ అఘాడికి అనుకూలంగా కనిపించింది. ఎవరికి? కాంగ్రెస్ కూటమికి. మరాఠ్వాడాలోని 7 లోక్సభ స్థానాల్లో 6 మహాయుతి ఓటమినైతే చవిచూడాల్సి వచ్చింది. ఎవరి దెబ్బకు? కాంగ్రెస్ దెబ్బకు. కాంగ్రెస్ కూటమి చేతిలో బీజేపీ కూటమి ఓటమినైతే చవిచూడాల్సి వచ్చింది. అలాంటిది కేవలం 6 నెలల్లో 46 అసెంబ్లీ స్థానాల్లో 41 స్థానాలను మహాయుతి అయితే కైవసం చేసుకునేది. ఇందులో బీజేపీ ఖాతాలో 19, శివసేన ఖాతాలో 13, ఎన్సీపీ ఖాతాలో 8 సీట్లు వచ్చినాయి. కానీ ఈ విజయం అంత ఆషామాషిగా ఏం రాలా. మహారాష్ట్ర ఎన్నికల సమరంలో ఒకానొక సమయంలో ఎన్డీఏ కూటమి బాగా వెనకబడిపోయింది. కూటమికి ఓటమి తప్పదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి. అయితే సరైన వ్యూహాలతో గ్రౌండ్ లెవెల్ రియాలిటీని అర్థం చేసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ సరైన వ్యూహాలతో కథన రంగంలోకి కొదమ సింహం మాదిరి దూకి జోరు పెంచినారు. పక్కా ప్లానింగ్తో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి సక్సెస్ అయింది ఆర్ఎస్ఎస్. తమకు పట్టు ఉన్న పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ జోరుగా ప్రచారం చేశారు. దీంతో నెల రోజుల కింద వరకు వెనకబడినటువంటి ఎన్డీఏ ఒక్కసారిగా పుంజుకునేది. సాధారణంగా మన దేశంలో పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు కొంచెం ఉదాసీనతతో ఉంటారు. నేను గతంలో కూడా చెప్పిన, ఎలక్షన్ వచ్చాయంటే ఇప్పుడు ఏమైనాలే మళ్ళీ వేసాంలే ఓట్లు, ఇంట్లోనే ఉంటే పోతా, టీవీ చూద్దామనో లేకపోతే ఆయమ్మ షాపింగ్ పోదామనో ఈ మారే కథల్లో పొహనాల్లో ఉంటారు. అర్థమవుతుంది మీకు? ఆఖరికి చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు ఎలగబెట్టేవాళ్ళు కూడా ఓటీని పోవాలంటే వీళ్ళకి లేని బద్ధకం. మళ్ళా ఓయమ్మ అమెరికా ఇట్టుండాది, చైనా ఇట్టుండాది, మన దేశం ఏమో ఇట్టుండాది అని చెప్పేసి వీళ్ళు లేనిపోని కాకమ్మ కథలన్నీ చెప్తారు. ఏది వీళ్ళు పెద్ద శుద్ధైన వాళ్ళు అన్నట్టు. అవునా కదా? నేను చెప్పేది కరెక్టా లేదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కనీసం ఓటేసేదానికి కూడా ఆసక్తి చూపిరే. ఒరే స్వామి, నువ్వు నీ ఓటు వేయకుండా నీ పాటికి నువ్వు కొంపలో దూరుకొని ఇప్పుడు ఈ పోటీ నీకు జరుగుతుంది కదా చెప్పి నువ్వు డ్రామాలు చేస్తా ఉంటే ఓడేవుడో నిన్ను, నీ దేశాన్ని, నీ ధర్మాన్ని వ్యతిరేకించేవాళ్ళు వాళ్ళంతా గంపకొత్తగా పోయి ఒక ఓటు మిస్ కాకుండా వాళ్ళు ఓట్లు వేసుకొని వాళ్ళు గెలిచి వాళ్ళు రాజ్యాధికారాన్ని వాళ్ళు చేజిక్కించుకొని వాళ్ళు వచ్చి నీ నెత్తిన కూర్చుంటే అప్పుడు నీ ఇంట్లో నిన్ను ఉండనిచ్చారా? ఒకసారి ఆలోచించుకోండి. అవునా కదా? పట్టణ ప్రాంతాల్లో నమోదయ్యే ఓటు శాతమే దీనికి పెద్ద ఉదాహరణ. కానీ దీన్నే క్యాష్ చేసుకోవాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ అయితే నిర్ణయించుకునేది. సంఘ్ కార్యకర్తలు అహర్నిశలు శ్రమించి ముంబై, పూణే, నాగ్పూర్తో పాటు ఇతర పట్టణాలను కూడా టార్గెట్ చేసుకొని సంఘ్ కార్యకర్తలు గత నెల రోజులు జోరుగా ప్రచారం చేశారు. సుస్థిర ప్రభుత్వాలతో వేగంగా అభివృద్ధి జరుగుతుందని, ఎన్డీఏ కూటమితోనే అది సాధ్యమవుతుందని చెబుతా పట్టణ ఓటర్లు మనసులు గెలుచుకునేందుకు ఆర్ఎస్ఎస్ అయితే తీవ్రంగా ప్రయత్నం చేసింది. ఇంటింటికే ప్రచారం చేస్తా కమ్యూనిటీ మీటింగ్స్ కూడా పెట్టారు. అర్థమవుతుందా? ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తా ఇల్లు తిరుగుతా పోలింగ్ కేంద్రాలకు వాళ్ళందరినీ తీసుకొచ్చేటట్టు చేయగలిగినారు. గ్రామాల్లో కూడా బీజేపీకి బలమైన కేడర్ ఉండడంతో వాళ్ళ సాయంతో ప్రచారం అయితే హోరెత్తిపోయింది. ఆ విధంగా చేసిన ఆర్ఎస్ఎస్ అమలు చేసిన ఈ వ్యూహాలతో చేసిన ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయినాయి. పట్టణ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడమే దీనికి అతి పెద్ద ఉదాహరణ. గ్రామాలతో పాటు ఈ పట్టణ మధ్యతరగతి ఓటర్లను బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపేటట్టు ప్రయత్నాలు అయితే బాగా సక్సెస్ అయినాయి. అందుకే ఇంత భారీ విజయాన్ని సాధించింది ఎన్డీఏ కూటమి.
కొన్ని వారాల కింద సంఘ్ గనక అలర్ట్ గనక కాకపోయి ఉంటే రిజల్ట్స్ అయితే ఇలా ఉండేటి కదని చెప్పేసి నేను చెప్పడంలే, పొలిటికల్ ఎక్స్పర్ట్సే చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన ప్రచారం, అమలు చేసిన వ్యూహాలతో ఫలితాలన్నీ కూడా తారుమారైపోయినాయి. అర్థమవుతుందా? ఇది ఆర్ఎస్ఎస్ యొక్క పనితనము, వాళ్ళకున్న నిజాయితీ, పట్టుదల ఏంటంటే ఈ మాదిరి ఉంటుంది. దేనికోసం ఇదంతా? ఒక రాజకీయ పార్టీ కోసమా? కాదు, ఈ దేశం కోసం, ఈ దేశంలో మెజార్టీ అయినటువంటి హిందూ సమాజం కోసం, ఈ దేశం నాది అనుకున్న ప్రతి ఒక్కరి కోసం. అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.